ఇక మన 31st అంటే తాగుడు కూడా తాగుబోతుల దినోత్సవం పెట్టుకుందాం. ఎంత ఇవ్వాలి 29 మళ్ళా దొరకనట్టు ఇక మళ్ళీ ఇప్పుడు తాగనట్టు ఆడు సంవత్సరంలో ఆ ఒక్కరోజు ఫుల్గా తాగి హ్యాపీ న్యూ ఇయర్ అనాలి. మళ్ళీ పోతున్నందుకు బాధతో ఒకటట వస్తున్నందుకు సంతోషంలో తాగుడట. 12 గంటల ముందు తాగండి, 12 గంటల తర్వాత తాగండి, పొద్దున్న దాకా వండండి. ఏదో కొత్త సంవత్సరం నార్మల్ రోజు లెక్కనే ఉంటుంది అన్ని సంవత్సరాలు. ఏముంటుంది నీ జీవితంలో మార్పు వస్తే ప్రతిరోజు కొత్త సంవత్సరమే. నువ్వు ఎదిగినప్పుడు నీ కుటుంబ సభ్యులు నీ ఆత్మీయులు నిన్ను చూసి గర్వపడ్డప్పుడు ప్రతిరోజు కొత్త సంవత్సరమే. క్యాలెండర్ మారుతుంది, రోజు మారుతుంది తప్ప నీ లైఫ్ మారినప్పుడు నువ్వు పండగ చేసుకో. కొత్త సంవత్సరం అనగానే తాగుబోతుల దినోత్సవంగా మార్చి పడేసాను. తాగపోతే ఏదో మొత్తం కొంపలు మునిగినట్టు దిక్కుమాల. 31st తాగుడు మస్టు. ఇది కొత్త సంవత్సరం వేడుక కాదు, తాగుబోతుల దినోత్సవం. కరెక్ట్ రాష్ట్రం అంతే. అందరి నోట దావత్ మాట, కడుపు నిండా తాగాలి, రాత్రంతా తూగాలి, కడుపులో పడ్డాకే హ్యాపీ న్యూ ఇయర్ అనాలి. డిసెంబర్ 31 వచ్చిందంటే చాలు అందరూ పార్టీలు ప్లాన్ చేసుకుంటారు. బార్లు, వైన్స్, పబ్బులు, స్పెషల్ ఈవెంట్లతో జనాలు కిక్కిరిసిపోతుంటారు. అక్కడ మద్యం ఏరులై పారుతుంటుంది. అక్కడ ఆడ మగ తేడా ఉండదు. ప్రస్తుత ఏడాదికి వీడ్కోలు పలికి కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెప్పేందుకు రెడీ అవుతుంటారు. ఈ ఏడాది అంతా చిరాకు, కష్టాలు, ఇబ్బందులతో గడిచిపోయింది. కొత్త ఏడాదిలో మంచి జరగాలని ఆకాంక్షిస్తుంటారు. ఏడాది బాధనంతా ఈ ఒక్క రాత్రితో మర్చిపోయేందుకు ఫుల్గా తాగి ఎంజాయ్ చేసి కొత్త ఏడాదిలో అడుగు పెట్టాలని చాలామంది ప్లాన్ చేస్తుంటారు. అందులో 20 ఏళ్ల నుంచి 40 ఏళ్ళ పైబడిన వారు ఉంటారు. ప్రతి ఏటా ఇదే సీన్ రిపీట్. చివరకు ఏడాది చివరి తేదీని తాగుబోతుల దినోత్సవంగా మార్చేస్తారు. ఎట్లుంటుంది అంటే నైట్ అంతా తాగుతారు, పొద్దున్న తలస్నానం చేసి మళ్ళీ దేవుని దగ్గరికి పోయి మొక్కుతారు. ఆడు పొద్దున తలస్నానం పక్కన పెట్టాడు, పొద్దున లేస్తే కదా వాడి కొత్త సంవత్సరం. వాడు మధ్యాహ్నం లేస్తాడు, వాడు 1ంటికి 2ంటికి. వాడికి తాగిందంటే మొత్తం ఇక పట్టుకుంటుంది కదా. ఇది కూడా ఎట్లా అయిపోయిందంటే ఇక దీనికోసం స్పెషల్గా వైన్స్ 12 దాకా 1 దాకా, బార్లు 1, 2, 24 గంటలు నడుపుతారు. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దలు ఫామ్ హౌస్లు బుకింగ్ చేసుకొని మళ్ళీ పుల్కాల ఆయన సిఐ, ఎక్సైజ్ సిఐ, నేను ఏం మాట్లాడుతున్నా, ఒక సర్పంచ్, యువ సర్పంచ్ ఫోన్ చేస్తే బెల్ట్ షాప్లో వచ్చినాయి సార్ మా ఊర్లో అంటే, అవి ఎప్పటి నుంచో ఉంటున్నాయి కదా అంటే, కొత్తగా వచ్చినాయి సార్ అంటే, అట్లా కాదు, అవి కాంగ్రెస్ ఇప్పుడు ప్రభుత్వం నడవాలంటే బెల్ట్ షాపులు ఉండాలి కదా అంటుండు. మరి నువ్వు కూడా రోజు తాగపోయినావు సిఐ, యూనిఫామ్ వేసుకున్నావు, కొంచెమన్నా బుద్ధి ఉండాలి.